అంటే గురుగారు ఇప్పుడు ధ్యాన ప్రస్థం ఇది మీరు ప్రారంభించినటువంటిది, మీ ఆలోచనల నుంచి మీకోసం మీరు పెట్టుకున్నదండి ఇది గురుగారు? లేదు అందరూ కలిసి ఇక్కడ మనం సాధనలో ముందుకెళ్దామని స్థాపించారా? దీనిలో ప్రతిరోజు ఏం జరుగుతుంటాయి? ప్రత్యేక దినాల్లో లేదా ప్రత్యేక రోజుల్లో ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారా? ధ్యానప్రస్థం అనే సంకల్పం వాస్తవానికి మనతో పాటు నలుగురికి కూడా ఈ సాధన చేరాలి, వాళ్ళు కూడా కలిసి మనతో పాటు సాధన చేస్తారు, అనుభూతి పొందుతారనే ఉద్దేశంతో ప్రారంభం చేయడం అయింది. దీనికి సహకరించడానికి కూడా నలుగురు ముందుకు వచ్చారు. వచ్చి పర్వాలేదు తప్పకుండా మేము మీతో పాటు ఉంటాము, చేయండి అని ప్రోత్సహించారు. అయితే సరే, దైవానుగ్రహం చేత, పెద్దల ఆశీస్సుల చేత, అందరి ప్రోత్సాహం చేత ఇంత దూరం వచ్చింది. వరుసగా ఎలా జరిగిందంటే 2022లో శంకుస్థాపన జరిగింది, 23లో అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది, 24లో ఈ ధ్యానప్రస్థం ప్రవేశమైంది, మొన్న 25కు ప్రథమ వార్షికోత్సవం అయింది. అంటే అమ్మవారికి ద్వితీయ వార్షికోత్సవం, ధ్యానప్రస్థానికి ప్రథమ వార్షికోత్సవం అయింది. సరిగ్గా వసంత పంచమి, అన్నీ వసంత పంచమికే జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ధ్యానప్రస్థం ఒక విధంగా ప్రాథమిక దశలో ఉంది. ఇప్పుడు ఈ ధ్యానప్రస్థంలో మేముంటున్నాము. మాతో పాటు ఎవరైతే ఉత్సాహంతో నలుగురు సాధకులు వస్తారో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అయితే సామూహిక కార్యక్రమాలంటూ ఎక్కువ కాకుండా ఒక్క మైత్రీ ధారణ కార్యక్రమం ప్రతి నెల 2వ శనివారం అది ఏర్పాటు చేస్తున్నాం. అందులో కొంతమంది సాధకులు వచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకోవడం జరుగుతుంది. ఇక ధ్యానప్రస్థంలో నిత్య కార్యక్రమాలు ఏమిటంటే, ధ్యానప్రస్థం అంటే ధ్యానంలో ఉండటం అని అర్థం. ధ్యానంలో ఉండాలంటే కనీస వసతులు కావాలి, ఒక ఆచ్ఛాదన కావాలి, ఆహారం కావాలి, పడుకోవడానికి వసతి కావాలి. ఇవన్నీ ఇక్కడ సమకూరాయి. ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ ఉదయం 4 గంటలకే మేల్కోవటం, కాలకృత్యాలు మిగతా పూర్తి చేసుకొని 5 గంటల నుండి 6 గంటల వరకు తురీయ ధ్యానం, 1 గంట కాలం తురీయ ధ్యానం జరుగుతుంది. సరే, ఎవరెవరు అందుబాటులో ఉంటే వాళ్ళు పాల్గొంటారు, లేకపోయినా నిత్యకృత్యంలో మన ద్వారా అది జరిపిస్తూ ఉన్నాం. 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారి సేవ, త్రిశక్తి మహాగాయత్రి సేవ జరుగుతుంది. ఆ అమ్మవారిని కూడా ఒక ఆత్మరూపంగా భావించాం, విగ్రహ రూపంగా కాదు. మన అంతరాత్మనే అమ్మవారి రూపంలో ఇక్కడ ప్రతిష్ఠితమై ఉందనే భావనతో యాదేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ప్రార్థన చేసి ఆ అమ్మవారికి యథాశక్తి సేవ చేస్తున్నాం. నివేదన 8 తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ 9 గంటల నుండి 12 గంటల వరకు ధారణా మార్గం మీద అవగాహన కార్యక్రమం ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళు వ్యక్తిగతంగా వస్తారు. వచ్చిన వాళ్ళకి సంపూర్ణ వివరంగా ఇందులో చెప్పిన దానికంటే వాళ్ళ సందేహాలు కూడా ఉంటాయి. ఇప్పుడేమో మనం ఎదుటి వాళ్ళ సందేహాలు ఏమీ తీసుకోవట్లేదు, మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు, సందేహాలు కూడా నివారణ చేయవలసి ఉంటుంది. కనుక ధారణా మార్గం గురించి పూర్తి అవగాహన కార్యక్రమాన్ని ఆ 3 గంటలు పూర్తి చేసి తర్వాత భోజనము, విశ్రాంతి తీసుకొని తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఈ ధారణా మార్గంలో అభ్యాస కార్యక్రమం. అంటే అప్పుడు కూడా సాధకులు ఉన్నా లేకపోయినా అభ్యాస కార్యక్రమం అనేది జరుగుతూ వస్తుంది. అంటే నేర్చుకోవడం, వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా ఈ పంచభూత ధారణ చేయాలి, పంచతన్మాత్ర ధారణ చేయాలి,
తురియ ధ్యానంలోకి వెళ్ళాలి అనే విషయాలు అభ్యాసపూర్వకంగా ఆ 2 నుంచి 5 వరకు నేర్పించబడతాయి. ఆ తరువాత ఈ మధ్యనే ఆత్మానంద భాగవతాన్ని ప్రారంభించడం అయింది. అంటే విషయం ఏమిటంటే తత్కథనం, తచ్చింతనం, తత్ప్రబోధనం అని ఏదైతే మనం ధ్యానంలో ఉండి తురియ ధ్యానంలో ఉండే అనుభూతిని పొందుతుంటామో దాన్ని పదే పదే గుర్తు చేసుకోవడము, ఆనందించడము, అనుభవించడము. ముఖ్యంగా ఈ ఆత్మానంద భాగవతం ప్రారంభించిన తర్వాత భాగవతంలో ఏ ఏ ఘట్టాలు ఉన్నాయి, ఏమేం చెప్పారు, ఆత్మానందం గురించి చెప్పబడింది ఏమిటి అనేది ప్రారంభం చేస్తూ వస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అసలు వాస్తవానికి ధారణా మార్గం గురించిన రహస్యాలు కూడా కొన్ని మనకు తెలిసాయి. అలాగే కపిలుడి యొక్క సాంఖ్య జ్ఞానం అంతా కూడా ఉంది. ప్రహ్లాదుడు చెప్పిన భక్తి మార్గం అంతా కూడా ఉంది. ఇలా రోజు 1 గంట సేపు ఉదయమేమో పారాయణం చేస్తున్నాం. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ ఆత్మానంద భాగవతాన్ని పారాయణం చేస్తున్నాం. పారాయణం ఎందుకంటే మళ్ళీ సాయంత్రం బోధ ఉంటుంది కాబట్టి, ఆత్మానంద బోధామృతం, భాగవత బోధామృతం ఉంటుంది కాబట్టి ఉదయం చూసుకోవడం, పారాయణం చేయడం. ఏ విషయము ఆనందానికి దగ్గరగా ఉందో ఆ విషయాన్ని మళ్ళీ సాయంత్రం చెప్పుకోవడానికి వీలుగా ఉదయం పారాయణం చేసుకొని 1 గంట, సాయంత్రం 1 గంట అంటే దాన్ని ఏమంటున్నామంటే ప్రవచనము, ఉపన్యాసం కాకుండా బోధామృతం అంటున్నాం. బోధామృతం ఆ 1 గంట సేపు ఎవ్వరు లేకపోయినా ముందు మా ధర్మపత్ని ఉంటుంది, అమ్మగారు ఉంటుంది. వీళ్ళిద్దరు మాత్రం నిత్యశ్రోతలు, శ్రద్ధగా వింటారు. ఆ 1 గంట సేపు అయిన తర్వాత మళ్ళీ పాద ప్రక్షాళనం చేసుకొని సాయంత్రం మళ్ళీ ప్రదోషకాల సేవ, ఉదయం ప్రాతకాల సేవ, సాయంత్రం అమ్మవారికి ప్రదోషకాల సేవ చేసి మళ్ళీ 1 గంట ధ్యానం చేసి తురియ ధ్యానం 7 నుంచి 8 వరకు తురియ ధ్యానం చేసి 8 గంటలకు మామూలుగా ఇక్కడ అల్పాహారం తీసుకుంటారు. నేను మాత్రం ఇప్పుడు 3 మాసాల నుంచి కేవలం రాత్రికి గోక్షీర సేవనమే చేస్తున్నాం. మధ్యాహ్నం ఏకభుక్తం, రాత్రికి ఆవు పాలు స్వీకరించడం జరుగుతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎవరైనా సందేహాలు ఫోన్లలో లేదా మెసేజ్ల రూపంలో సందేహాలు అడిగితే వారికి మళ్ళీ సమాధానాలు చెప్పడం. ఆ తర్వాత విశ్రాంతి, 10 గంటల నుంచి 4 గంటల వరకు విశ్రాంతి. ఈ విధంగా నిత్య కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరు రాకపోయినా, ఎవరు ఈ విషయంలో ఫోన్లు చేసినా వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళ సందేహాలు నివారించడం జరుగుతుంది. అయితే చాలామంది ఫీజు ఎంత అని అడుగుతుంటారు ఇది ఇందులోకి రావడానికి. అంటే నేనేమంటానంటే ఇది ఒక పాఠశాలనో కళాశాలనో అయితే ఫీజులు ఉంటాయి, హాస్పిటల్లో అయితే ఫీజులు ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రం, ధ్యానప్రస్థంలో ఫీజులు అంటూ ఉండవు. ఇది స్వచ్ఛందంగా చేయబడే కార్యక్రమం, చేసుకునే కార్యక్రమం, అనుభవించే కార్యక్రమం. ఇందులో సాధక బాధకాలు పంచుకోవాలి తప్ప ఫీజులు తీసుకోవడం అంటూ ఉండదు. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం ఇక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం వస్తారు కదా, వాళ్ళు పాపం ప్రిపేర్ అయ్యి వస్తారు. ఏది టిఫిన్లు, రొట్టెలు అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందో లేదో, తినడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు తెచ్చుకొని వస్తారు. ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఎవరైతే ఇక్కడ వస్తారో వాళ్లకు సమయానికి వచ్చిన వాళ్లకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాము. ఒక్కరోజు ఇక్కడ ఉంటే వాళ్ళకి 3 మాసాల వరకు సరిపడే అభ్యాసము, జ్ఞానము 2 వస్తాయి. ఒక్కరోజు కేటాయించాలి. అంటే ఉదయం 3 గంటల కార్యక్రమం, మధ్యాహ్నం 3 గంటల కార్యక్రమంలో ఉంటే చాలు వాళ్ళకి సరిపడా జ్ఞానము, ఆనందం, అభ్యాసము లభిస్తాయి. ఇలా నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఏమైందంటే భావం వచ్చింది. మనము స్వంత కార్యక్రమాలకో
లేదా జానప్రస్థాన్ని గురించిన కార్యక్రమాలకు వెళ్ళాల్సి వస్తుంటుంది. ఊరికే వెళ్ళడం ఏంటి, దాన్ని కూడా ఆత్మానందంగానే మార్చుకోవాలి అని ఆత్మానంద యాత్ర అని పెట్టుకున్నాం. అంటే జానప్రస్థానికి ఎవరు ఎప్పుడు ఎక్కడ నుండి వచ్చినా ఆత్మానంద యాత్రనే, జానప్రస్థం నుండి ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది ఆత్మానంద యాత్రనే. నేను హైదరాబాద్ వెళ్తున్నా, నేను భువనగిరి వెళ్తున్నా, నేను నల్గొండ వెళ్తున్నాను అనకుండా, నల్గొండ ఆత్మానంద యాత్ర, హైదరాబాద్ ఆత్మానంద యాత్ర, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మానంద యాత్ర. అంటే పదే పదే అదే చింతనలో ఉండడం ఉద్దేశం. దాని తర్వాత ఈ మైత్రి ధారణ కార్యక్రమము ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ఈ మధ్యనే బాల విజ్ఞానం అని కూడా ఒక కార్యక్రమాన్ని, అంటే అవకాశం ఉన్న పిల్లలను, ఎక్కువ శాతం ఇది పిల్లలకు చేరవలసిన జ్ఞానం, వాళ్ళలో కూడా చైతన్యం కలిగించి సాధనకు ఉపక్రమింప చేయాలి, ధ్యానాన్ని పరిచయం చేయాలి. వాళ్లకు చెప్పడం చాలా సులభం, వాళ్ళలో ఎలాంటి సందేహాలు ఉండవు, చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తారు, ఏమాత్రం పొరపాటు రానివ్వకుండా. అలాగా వాళ్ళు బాల విజ్ఞాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అవకాశం వచ్చినప్పుడల్లా. ఆనంద జీవనం కొరకే ఇదంతా. జానప్రస్థం యొక్క ప్రధాన లక్ష్యం ఆనంద జీవనమే.